వెల్కమ్ టు అవర్ ఛానల్ గర్ల్స్ ప్లానెట్. నేను ప్లెయిన్ శారీతో ఈ డ్రెస్ని ఇట్లా రెడీ చేసుకున్నాను. అండ్ ఈ మిర్రర్స్ కూడా నేనే గ్లిటర్తో స్టిక్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా 1 అవర్ 2 అవర్స్లో అయిపోతుంది. హ్యాండ్స్ మోడల్ వచ్చేసి టైలర్కి చెప్పి నేను ఫ్లేర్స్ మోడల్ పెట్టించుకున్నాను. 3 స్టెప్స్ పెట్టించాను. డ్రెస్ ఫుల్ పిక్ చూపిస్తాను, చూసేయండి. డ్రెస్కి కింద జిగ్జాగ్ చేస్తారు కదా, అందులో వైర్ పెట్టి జిగ్జాగ్ చేయమని చెప్పాను, ఎందుకంటే వేవ్స్ లాగా డ్రెస్ నీట్గా కనిపిస్తుందని. మిర్రర్స్ కూడా 3 సైజ్ తీసేసుకున్నాను. కొంచెం పెద్దదేమో స్టార్టింగ్ లైన్లో వేసుకోవచ్చు, మీడియంది మధ్యలో, అండ్ లాస్ట్ చిన్న సైజ్ వచ్చేసి లాస్ట్లో కింద వేస్తున్నాను. అండ్ మీరు పెద్దది కావాలనుకుంటే 2 లైన్స్ అట్లా వేయచ్చు. నేను కానీ పెద్ద సైజ్ మిర్రర్ వచ్చేసి 1 లైనే వేసాను, మిగతావన్నీ 2 లైన్స్ వేస్తాను. లాస్ట్ చిన్నది ఉంది కదా, మరీ చిన్నది, అది కూడా 3 లైన్స్ వేసాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఫెవిక్రిల్ది గ్లిట్టర్ ఉంటాయి కదా, డార్క్ పింక్ కలర్ తీసుకున్నాను. నేను బ్లూకి పింక్ లెగ్గిన్ అండ్ పింక్ చున్నీ వేసుకుంటున్నాను కాబట్టి. అవేమి మిర్రర్స్ కాదండి, ఒరిజినల్వి రేకులు ఉంటాయి కదా అవి. గ్లిట్టర్ పెట్టేసి పెన్సిల్తో స్టిక్ చేసేయండి నేను చూపించినట్టు. చాలా సింపుల్గా అయిపోతుందండి. 1 అవర్ తర్వాత మీరు ఇట్లా స్టిక్ చేసిన తర్వాత ఒక 1 అవర్ లీవ్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఐరన్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ నెక్కి కూడా సేమ్ అట్లానే మిర్రర్స్ పెట్టి స్టిక్ చేసేసాను గ్లిట్టర్తో. అండ్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు మనం ఐరన్ చేయాల్సి ఉంటుంది. డ్రెస్ని తిరగతిప్పేసేయండి. పైనుంచి ఐరన్ చేస్తే ఏమవుతుందంటే, ఇవి ఒరిజినల్ మిర్రర్స్ కాదు కదా, రేకులు కదా, సో ముడుచుకుపోయే అవకాశం ఉండిద్ది. సో మనం తిరగతిప్పి ఐరన్ చేసుకోవాలి, లేకపోతే న్యూస్ పేపర్ అయినా పెట్టి తక్కువ హీట్లో పెట్టి ఐరన్ చేసుకోవాలి. నేను మీకు అర్థం కావడం కోసం ఫుల్ డ్రెస్ని తిరగతిప్పలేదు, కొంచెం మనం ఎక్కడైతే మిర్రర్స్ అతికిచ్చామో ఆ ప్లేస్లో వరకు లోపల నుంచి ఐరన్ చేస్తున్నాను, చూడండి. ఐరన్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ మోడల్ చూపించలేదు కదా అనేసి క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.